దీనిని ఒక కథారూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన భక్తుడితో, అర్జునుడితో లేదా మీతో ఏకాంతంలో మాట్లాడుతున్నట్లుగా మలిచి ఇక్కడ అందిస్తున్నాను. ఇది అంతరంగ యుద్ధం అనే కథ. అదృశ్య యుద్ధం. అంతరాత్మతో సంభాషణ. అదొక నిశ్శబ్ద సమయం. మీరు ఒంటరిగా ఉన్నారు. బయట ప్రపంచం నిద్రపోతోంది. కాని మీ లోపల మాత్రం ఒక తుఫాను మొదలైంది. ఒక బలమైన ఆకర్షణ, ఒక రహస్య కోరిక మీ మనసును లాగుతోంది. అది తప్పు అని మీకు తెలుసు. అది మిమ్మల్ని బలహీనపరుస్తుందని మీ అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంది. అయినా సరే ఆ ప్రలోభం మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో మీ హృదయపు లోతుల్లోంచి ఒక శాంతమైన, గంభీరమైన స్వరం వినిపించింది. అది శ్రీకృష్ణుడి స్వరం. ఆయన మీ భుజంపై చేయివేసి కరుణతో ఇలా అంటున్నారు: నా ప్రియమైన యోధుడా, లోపల జరుగుతున్న ఈ యుద్ధాన్ని నేను గమనిస్తున్నాను. నువ్వు కామానికి తలవంచి నిశ్శబ్దంగా ఓడిపోతున్న ప్రతిసారీ నేను చూస్తూనే ఉన్నాను. కాని ఈరోజు నా మాట జాగ్రత్తగా విను. ఇది ప్రేమ కాదు, కేవలం ఆకలి. నువ్వు దేన్నైతే ప్రేమ అని భ్రమపడుతున్నావో అది కేవలం కామం అనే ఆకలి మాత్రమే. మంటలో నెయ్యి వేస్తే అగ్ని ఎలా పెరుగుతుందో, నువ్వు ఈ కోరికను ఎంత తీర్చుకుంటే అది అంతగా పెరుగుతుంది. నువ్వు దానికి ఎంత లొంగిపోతే అది నిన్ను అంతగా బానిసను చేస్తుంది. చివరికి అది నీ జీవితాన్నే మింగేస్తుంది. వినాశనానికి మెట్లు. గుర్తుంచుకో, పతనం ఒక్కసారిగా జరగదు. గీతలో నేను చెప్పినట్లుగా ఇది ఒక విషవలయం. మొదట కోరిక పుడుతుంది. అది తీరకపోతే కోపమొస్తుంది. కోపం నీ కళ్లను కప్పి భ్రమలో పడేస్తుంది. ఆ మాయలో నువ్వు ఎవరో, నీ లక్ష్యమేమిటో మరచిపోతావు. జ్ఞాపకశక్తి నశించగానే నీ బుద్ధి, విచక్షణ చనిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో అప్పుడు నీ ఆత్మ పతనమవుతుంది. కామం ఈ గొలుసులో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైన విత్తనం. నువ్వు ఎందుకు పోరాడాలి? ఒకసారి ఆలోచించు. ఆ క్షణిక ఆనందం నిజంగా మంచిదే. అయితే అది ముగిశాక నీకు ఎందుకు అంత శూన్యం మిగులుతుంది? ఎందుకు అపరాధ భావన కలుగుతుంది? ఎందుకు ప్రపంచానికి ముఖం చూపించలేక దాక్కుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఉండాల్సిన స్థాయి అది కాదని నీ ఆత్మకు తెలుసు. నువ్వు కోరికల చేతిలో కీలుబొమ్మవి కావు. నువ్వు ఒక యోధుడివి. నువ్వు ఈ ప్రలోభాలకు లొంగడానికి పుట్టలేదు, వాటిని జయించి ఎదగడానికి పుట్టావు. నా పిలుపు. ఒకవేళ ఈ యుద్ధం ఒంటరిగా చేయలేనంత బలహీనంగా నీకు అనిపిస్తే భయపడకు, నేనున్నాను. ఎప్పుడైతే నీ ఆలోచనలు చీకటిగా మారతాయో, ఎప్పుడైతే నీ చేతులు ప్రలోభంతో వణుకుతాయో, అప్పుడు నా పేరు పిలు. నేను నిన్ను విమర్శించను, నిన్ను నిలబెట్టడానికి వస్తాను. శరీరాన్ని దాటి తమలోని దైవత్వాన్ని చూడాలనుకునే ప్రతి ఒక్కరితో నేను నడుస్తాను. విజయం నీదే. పరిపూర్ణంగా ఉండటం ముఖ్యం కాదు, పోరాడటం ముఖ్యం. నువ్వు నిగ్రహించుకున్న ప్రతిసారీ నువ్వు గెలుస్తున్నావు. ఆ క్షణిక సుఖం కంటే నీ లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రతిసారీ నువ్వు బలపడుతున్నావు. కామం ముగిసే చోటే నిజమైన ప్రేమ మొదలవుతుంది. నేను కృష్ణుడిని, నేను ప్రేమని, నాతో నడువు, నిన్ను నువ్వు జయించు. ఈ కథనం మీకు మీలోని బలాన్ని గుర్తుచేసేలా ఉందని ఆశిస్తున్నాను.